అండి వెల్కమ్ టు కేడి. ఈ మధ్య చెన్నైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏప్రిల్ 27th. అదేంటంటే శ్రీ సాయి సిల్క్స్ ఉన్నారు, ఆమె పేరు నాగలక్ష్మి. ఆమెని మర్డర్ చేశాడు ఆమె హస్బెండ్ సుబ్రహ్మణ్యం. ఈమెకి 42 years, అతనికి 52 years. సో ఈమె 4 years నుంచి అతనితో సెపరేట్ అయిపోయి సింగిల్గా బతుకుతోంది. ఈమెకి 2 కొడుకులు ఉన్నారు, గ్రోనప్ కిడ్స్. ఒకడు రష్యాలో మెడిసిన్ చదువుతున్నాడు, ఇంకో కొడుకు ఇక్కడ డెంటల్ చదువుతున్నాడు. సో ఈమె చాలా ఇండిపెండెంట్ ఉమెన్. శ్రీ సాయి సిల్క్స్ అని ఒక శారీ షాప్ పెట్టి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. ఈమెకి చెన్నైలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా 3.5 lakh followers ఉన్నారు ఈమెకి. సో ఇలాంటి వాళ్ళని మనం డిఫరెంట్గా అడ్మైర్ చేయాలి. ఎవరైతే సింగిల్గా ఉండి సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారో డిపెండ్ అవ్వకుండా వేరే వాళ్ళ మీద మనం డిఫరెంట్గా అప్రిషియేట్ చేయాలి. అన్ఫార్చునేట్గా ఇలాంటి ఆమెని అతను ముడి వచ్చి చంపేశాడు. 4 years నుంచి సెపరేట్ అయినా కూడా నేను మారిపోయాను, నేను ఇప్పుడు మంచిగా చూసుకుంటా అని చెప్పేసి వచ్చి ఇతను ఆమెని చంపేశాడు. సో ఇతను డ్రంకర్డ్, బేసికల్లీ లాంగ్ టైం నుంచి అన్ఎంప్లాయిడ్. సో ఇతనికి అంత మంచి హ్యాబిట్స్ లేవు. సో ఎప్పుడు కూడా ఒక విషయం గమనించాలి, ఎవరైతే చెడు మార్గంలో వెళ్ళున్నారో వాళ్ళు తిరిగి వచ్చి మేము మారాము, నన్ను యాక్సెప్ట్ చెయ్యి అన్నప్పుడు ఎవరైనా కూడా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మేల్ ఆర్ ఫీమేల్, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే రోజులు బాగాలేదు, వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళినప్పుడు, రాంగ్ ట్రాక్ వెళ్ళినప్పుడు మంచి ట్రాక్లోకి వస్తారని అంత ఈజీగా అవుద్దని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈమె సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తూ ఉంది. సో ఈమె డిఫరెంట్ శారీస్ని డిఫరెంట్ స్టైలింగ్లో చూపిస్తూ ఉంటుంది వీడియోస్ పెట్టి. సో మంచి హ్యూజ్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఈమెకి. సో 2 కొడుకులు కూడా మంచిగా చదివిస్తుంది సింగిల్గా ఉండి. సో అనవసరంగా ఈమె వాళ్ళ హస్బెండ్ మాటలిని మళ్ళీ అతను మారాడు, లైఫ్లోకి ఎంటర్ అయ్యి 4 years తర్వాత నేను మళ్ళీ బాగా చూసుకుంటా అని చెప్పి చెప్పడం వల్ల ఈమె అనవసరం తన ప్రాణాలను పోగొట్టుకుంది. సో నాగలక్ష్మి గారు, మీరు ఎక్కడున్నా కూడా మీ ఆత్మశాంతిని చేకూర్చాలని కేడి మనసారా ప్రార్థిస్తున్నారు. సో ఎవరైనా కూడా లేడీస్ కూడా స్ట్రాంగ్గా ఉండండి, డిటర్మిన్గా ఉండండి. మీ హస్బెండ్, మీ పార్ట్నర్ మళ్ళీ వచ్చి నేను బాగా చూసుకుంటాను అది ఈజీగా నమ్మద్దు. ఇతను 4 years తర్వాత వచ్చి ఇప్పుడు ఆమె ఇంట్లోనే ఉండి మళ్ళీ అనుమానించడం స్టార్ట్ చేశాడు. ఈ సోషల్ మీడియా నుంచి నువ్వు దూరంగా ఉండాలని చెప్పాడు. ప్లస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి ఇద్దరికి. సో డిస్ప్యూట్స్ స్టార్ట్ అయినాయి. అండ్ దీనివల్ల మళ్ళీ అతను పాత వేలోకి వెళ్ళిపోయి ఆమెని చంపడం జరిగింది. ఆమె చనిపోయినాక అతను కూడా వేరే రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. సో అతను ఏం చేశాడంటే చనిపోయే ముందుల వాళ్ళ కొడుక్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. సో వాళ్ళ అబ్బాయి లోకల్ చెన్నైలో చదువుతున్నాడు డెంటల్లో. అతను పరిగెత్తుకుంటే ఇంటికి చూసి షాక్ అయిపోయి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఒకేసారి మదర్ని, ఫాదర్ని ఇద్దరు కోల్పోయాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు లైఫ్ లాంగ్ వాళ్ళ పేరెంట్స్ మిస్ అయిపోతున్నారు. సో ఎవరైనా కూడా ఈ వీడియో నుంచి మనకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఎవరైనా కూడా సింగిల్గా ఉన్నాళ్ళు పార్ట్నర్ మారాడు అని యాక్సెప్ట్ చేయొద్దు అంత ఈజీగా. ఎందుకంటే దానివల్ల మీకు వచ్చే ఇబ్బందులు, మీ ప్రాణాలకి ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి.